హెడ్ కోచ్ గా బాధ్యతలు అందుకున్న తర్వాత టెస్టుల్లో భారత్ ఎక్కువగా పరాజయాల్ని చూసింది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 3-0తో ఓడిపోయింది. క్లీన్ స్వీప్ కావడంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలన్న ఆశలకు అక్కడే బ్రేకులు పడ్డాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్ లో భారత జట్టుకు శుభారంభమే దక్కింది. తొలి మ్యాచ్ లో గెలిచింది. కానీ ఆ తర్వాత భారత్ ను గెలుపు బాటలో పరిగెత్తించడంలో హెడ్ కోచ్ గంభీర్ విఫలమయ్యాడు. గౌతీ వ్యూహాలు వర్కౌట్ కాలేదు. దాదాపు దశాబ్దం తర్వాత బోర్డర్ గవస్కర్ ట్రోఫీని భారత్ కోల్పోయింది. గెలవక తప్పని మ్యాచ్ల్లో ఓడి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు వెళ్లలేకపోయింది. గంభీర్ హెడ్ కోచ్ అయ్యాక బంగ్లాదేశ్ తో మాత్రమే భారత జట్టు సిరీస్ గెలిచింది. 2-0తో సిరీస్ ను సొంతం చేసుకుంది. గంభీర్ గైడెన్స్ తో భారత్ విజయం సాధించిన టెస్టులు 3 మాత్రమే. చివరి 9 మ్యాచ్ల్లో ఏకంగా 7 మ్యాచ్ల్లో భారత్ చిత్తైంది. ఇంగ్లాండ్ తో లీగ్ టెస్ట్ లో భారీగా పరుగులు చేసినప్పటికీ పట్టుగా నిలుపుకోలేకపోయింది. 5 సెంచరీలు సాధించినా ఓటమి తప్పలేదు. దీంతో గంభీర్ పై ఒత్తిడి పెరిగిపోతుంది.